రే 16 Pro Max OLX లో పెట్టారా 85,000కి తీసుకుంటున్నారు. అదేంట్రా ఫ్లిప్కార్ట్ లో 94,000కే ఉంది కదరా, పైగా నువ్వు సంవత్సరం పైనే వాడావు, 85,000కి ఎలా కొంటున్నాడు రా? మనకెందుకురా ఆడు మార్జిన్ పెట్టి అమ్ముకుంటున్నాడేమో. రే ఇదిగోరా అతనే ఫోన్ చేస్తున్నాడు. తమ్ముడు నీ దగ్గరికి కుర్రోని పంపిస్తున్నాను, వాడేమైనా అడిగితే నేను నీ అన్నయ్య అని చెప్పు. ఏం కంగారు పడమాక, అంతా నేను చూసుకుంటాను. ఓకే అన్నా. రే నీకేమైనా పిచ్చా? వాడేంట్రా తమ్ముడని చెప్పమంటున్నాడు? రే ఇవన్నీ బిజినెస్ ట్రిక్స్ రా. రే ఇదంతా చూస్తుంటే ఏదో ఫ్రాడ్ లా ఉందిరా. రే నీకేం తెలియదు, వదలరా. ఇదిగోండి ఫోను, మా అన్నయ్య పంపించాడు. అతను మీ సొంత అన్నయ్య? అవునండి. ఇప్పుడు ఫోన్ కొంటే డబ్బులు మీకు ఇవ్వాలా అతనికి ఇవ్వాలా? నాకే ఇవ్వాలండి. అదేంటి మరి స్కానర్ పెట్టి దాన్ని కొట్టమని చెప్తున్నాడు. స్కానరా? 60,000 కొట్టి ఫోన్ తీసుకెళ్ళమన్నాడు. 60,000 ఏంటండి, నేను పెట్టింది 85,000గా. ఇంకా మీ ఇద్దరికి అర్థం కాలేదా? ఒకరికి తెలియకుండా ఒకరిని కాంటాక్ట్ అయ్యి మీ ఇద్దరిని మోసం చేస్తున్నాడు. ఏరా నీకు నిజంగా అతను అన్న అవుతాడా? కాదు సార్, మీకు తను ఎలా ఉంటాడో తెలుసా? లేదు సార్. నువ్వు పెట్టిన ఓలెక్స్ అన్ని వాడు డూప్లికేట్ చేశాడు. అదే డూప్లికేట్ ఆడికి మీరు ఒరిజినల్ అనుకుని మెసేజ్ చేశారు. చేశాను. మీ ఇద్దరు కాంటాక్ట్స్ మీకు కూడా తెలియకుండా వాడే హ్యాండ్లింగ్ చేస్తున్నాడు. తెలివిగా స్కానర్ పెడుతున్నారు. ఎప్పుడైతే మీరు డబ్బులు కొడతారో ఆటోమేటిక్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. నువ్వు వీడిని పట్టుకుంటావు ఫోన్ ఇమ్మని, వీడు నిన్ను పట్టుకుంటే డబ్బులు ఇమ్మని. నాకు డబ్బులు ఇవ్వకుండా ఫోన్ ఎందుకు ఇస్తా? అయ్యో సార్, చెప్పారు కదా మీ అన్నయ్య అని. వీడింటి ఫోన్ ఎత్తట్లేదు, విషయం తెలిసిపోయిందా ఏంటి? అర్జెంటుగా సిమ్ తీసి పడేయాలి. ఇదే ఇన్సిడెంట్ మాలో ఒకరికి జరిగింది. ఇలా ఎవరికి జరగకూడదని అవేర్నెస్ వీడియో.